ఏమైందిరా? పైసలు ఇవ్వాలన్న వాళ్ళకి. ఎన్ని? 1,00,000 రూపాయలు. ఎడ్డోలు చెప్తాను అరే అన్న ప్లీజ్ మీ దండం ఏమైనా పైసలు అడ్రస్ ఎవరు చెప్పిరాను? ఏ అడ్రస్ ఎవరు చెప్పిరాను? పైసలు వెళ్ళిపోతావా? ఏ అడ్రస్ ఎవరు చెప్పిరాను? ఎందుకన్నా నాకు కూర్చో అన్న ఎవరు తెలియదన్న తెలియదు ఉంటుంది. అరే రావా బయటికి రా. అర్థం చేసుకోన్నా తెలియదు లేరు బయట కూడా అన్నాడు. దాని కిందికి రా. అరే అని జీప్ రెడీ చేయమని అన్న ఈ టైంలో వచ్చినావు ఏందన్నా? నడు అన్న అన్న ఇగో నన్ను నమ్మి ఒక ఆమె ఉందన్న వద్దన్నా ప్లీజ్. అర్థం చేసుకో జరా మీకు తెలియదన్న ఇవన్నీ కథలు. ఏం తెలియదు? తెలియదన్నా మీకు ఇవన్నీ. వాడు పైసలు తీసుకున్నప్పుడు ఇచ్చుడు తెలియదా మళ్ళీ? ఇస్తా అన్న అది తెలుసు కదా నీకు. అన్న రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నా ఇబ్బంది అయిపోయిందన్న. ఇస్తా అయితే నేనేం చేయాలా? పైసలు ఇవ్వ ఫస్ట్. లేవన్నా ఇప్పుడు లేవన్నా ఇప్పుడు. అసలు దేని గురించి తీసుకున్నావు పైసలు? కారు ఉందా తీసుకున్నావు? కారే బయట కారు అమ్మేసిన అన్న. బయటికి రా. అది ఆగండి ఒక నిమిషం ఆగండి. ఇవన్నీ మాటలు మాట్లాడు. ఏమెవరు? ఆ వైఫ్ అన్న రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నా అన్న. ఆమెనా? ఏమైందన్నా అసలు? నమ్మొస్తుంది లేదా దా కిందికి రాడు. ఇక్కడ మాట్లాడాలా లేకపోతే కింద మాట్లాడాలా? ఏమైందన్నా? కదా ఆయనకు అడుగు, ఆయనకు తెలుదా? ఏమైందిరా? పైసలు ఇవ్వాలన్న వాళ్ళకి. ఎన్ని? 1,00,000 రూపాయలు. ఎప్పుడు తీసుకున్నావు? మ్యారేజ్ ఏం సాయండి ఎక్కడంటే అక్కడ అన్న వద్దన్నా ఇట్లా గుంజకండి. ఈడ అమ్మాయి నువ్వు ఇస్తావా పైసలు? నేను ఇస్తా. అవన్నీ పైసలు తీసుకున్నప్పుడు నువ్వు లేవు కదా. పైసలు తీసుకు నువ్వు లేవు కదా. కూర్చోన్న మాట్లాడమన్నా. అరే కాదు ఎప్పుడు తీసుకున్నావు నువ్వు? మ్యారేజ్ కాకుండా తీసుకున్నా. మరి చెప్పినావా నాకు? ఇట్లా ఇంటి మీదకి వస్తారా అన్న? మీరు ఏంటన్నా ఫస్ట్ మాట్లాడాలి కదా కాల్ చేసి. 6 నెలలకేంచి పట్టాయించుకొని తిరుగుతుండే. సందీప్ ఇట్లా అయితే అందరు ఇంటి మీదకి వస్తారు సార్. ఏడంటే అప్పులు చేసుకుని ఇదేంటి ఇవన్నీ? అట్లా కిందికి రా. అన్న ఒక్క నిమిషం కూర్చోన్న మాట్లాడదాం. కూతురు చేసుడు కాదమ్మా. నేను ఏదైనా జాబ్ చేసుకొని మీకు పైసలు ఇస్తాను కానీ ఫస్ట్ ఇట్లా బయట ఇంటారు అన్న మెల్ల కూర్చొని మాట్లాడండి. అంటే ఇజ్జత్ ఉంది కానీ నీకు పైసలు ఇచ్చే ఇజ్జత్ లేదు. భయపడుతున్నా ప్లీజ్. మన అంటే నన్ను ఏం భయపడడం? అరే అన్న ఇట్లా మీరు ఇంటి మీదకి వచ్చి ఇట్లా వదిలితే ఇస్తామన్నా. ఇంటి మీదకి ఎప్పుడు వస్తాము? ఎప్పుడు తీసుకున్నావు పైసలు? ఆయన రానప్పుడు మేము మంచిగా చెప్పినాము ఈ టైంకి ఇచ్చాయంట. టైం ఇచ్చే మేము రాకపోతున్నాము. 1,00,000 రూపాయలు ఏంది ఇవన్నీ? కారం తీసుకున్నా. కారు ఎవరి పైసలో కొన్నాడు? నువ్వు ఇచ్చిన పైసలు? నువ్వే ఇచ్చినావనా? మరి నాకు చెప్పాలి కదా ఇట్లా అన్ని ఇచ్చిండు ఆయన కప్పు కట్టాలి అని చెప్పి. అనుకోకుండా అయిపోయిందని మొత్తం. అవన్నీ నడవది. ఇప్పుడు పైసలు అయితేనే పోతాయి ఇడికి, లేకపోతే పోను. గలీజ్ చేస్తా కొడతా కింద. ఇప్పుడే చెప్తున్నా గట్టి గట్టి కొడతా. కింద పోరోళ్ళు వాళ్ళు వస్తా ఉంటారు పైకి. నీ ఇష్టం. అరే అలా నాకు అని చెప్పారా? ఇష్టం నీ ఇష్టం. లొల్లి లొల్లి చేస్తా. పైసలు ఇప్పుడు కావాలా? ఈ మర్యాదలు వద్దు నాకు. ఇంటికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? వారం అవుతున్నాను. మరి నాకు నిన్నెందుకు ధర్నాకు అడ్రస్ ఎందుకు పెట్టాం? అంటే మీకు అటు సైడ్ తెలిసిపోయింది. అంటే నాకు తెలియదు వీళ్ళు ఎడ్డోలు చెప్తాను.
నీళ్ళు గీలు వద్దు, నాకు పైసలు కావాలి, అర్థమవుతుందా? ఏంటండి ఇది గలీజ్గా ఇస్తారా ఇయ్యరా, లేకపోతే మొత్తం గడబడి చేసేస్తా, ఇప్పుడే చెప్తున్నా. ఇస్తాను. అమ్మా నీకు నాకు అరే నాకు నువ్వు తెలియదమ్మా నాకు. అరే అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నా? నాయన ఇంటి దగ్గరికి వచ్చి తప్పితే మాట్లాడొద్దా నేను? అరే నాకు తెలియదమ్మా నువ్వు. ఎందుకు తెలియదు? ఇప్పుడు నేను ఉన్నానని చెప్పి కూడా తెలియదా మీకు? బ్రో చెప్పినా నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పి ఫోటో పంపించినా. చెప్పలేదు. నాకు తారనగిల్లు అని చెప్పి నేను పంపించిండు. అన్న ఏమన్నాడు నాకు, అన్న ఆడ నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న, అందుకని ఇల్లు ఖాళీ చేసిన తారనగర్ ఉంటున్నా అని చెప్పిండు. సరే బ్రో ఏడని ఉండు కానీ జర రా అని చెప్పి వచ్చి మాట్లాడు బ్రో అయిపోతుంది అని చెప్పిన. నిన్న నాకు ఆ లొకేషన్ పెట్టిండు. తారనగర్ లొకేషన్ ఎందుకు పెడతాడు? ఈ పంచాయతీ మొత్తం వద్దు, తీసుకొని పోదాం. రెండు ఇల్లు మారి 6 నెలలకించి ఇప్పుడు సైలెంట్ గా నాతో వస్తావా, లేకపోతే పెద్ద స్టోరీ చేశాను. నీ ఇష్టం. ప్లీజ్ బతకని. కింద అలా కింద ఏంది అరే దండం పెట్టుడు బ్రో, తీసుకున్నాను. బ్లాగ్ ఎందుకు చేసినావు? బ్లాగ్ అమ్మా వీడు పైసలు ఇచ్చేది కరెక్ట్ ఉంటే లేదా బ్లాగ్ చేయండి, అర్థమవుతుందా? ఇట్లా పైసలు తీసుకొని బ్లాక్ చేసి నాకు అర్థం కాదు. మళ్ళీ ఇప్పుడు కూడా దండం పెట్టి అనా ఇవ్వనా అంటే మేము ఏడికెళ్ళి ఏదో సైని నువ్వు ఏడనంటే ఆడ ఇట్లా ఇంటి కాడికి వస్తారు, ఇట్లా షోలు చేస్తారు. ఏం షోలే షోలే? షోలే అన్నా మరి ఇవి షో ఇట్లా పైసలు తీసుకొని నాకు చెప్పాలి కదా. నువ్వు నన్ను షోలే షోలు అంటున్నావు. అనిపిస్తాయి. మళ్ళీ నాకు షోలు షోలే అంటున్నావు. అనిపిస్తాయి. ఇట్లా పైసలు తీసుకొని ఇట్లా వస్తారు ఇంటికి. సరే నామ మీద ఎందుకు కొడుతున్నా? మీకు ఏం కావాలన్నా? అరే ఇప్పుడు అంటున్నారు ప్రాణాలు తీసుకో, ప్రాణాలు తీసుకో, 1,00,000 రూపాయలు తీసుకొని నాకు చెప్పాలి మరి. అది ముందు ఎంత జరిగింది. గలీజ్ అనిపిస్తుంది తెలుసా ఇట్లా? అంటే మేము నా మీకు తెలియదన్నా. షో చేసినావా? తెలియదన్నా, తెలియదన్నా మీకు. షో నా గురించి తెలియదా? షో చేస్తున్నావా? తెలుసన్నా. సినిమా చూపించేస్తాం, అర్థమవుతుందా? ఏమైందన్నా? ఆ? అన్నా, అరే అన్న రేయ్ రా. ఆగన్నా, ఒక నిమిషం ఆగన్నా. అన్నా. అన్న అట్లా ఎందుకు చేస్తారన్న? అట్లా గ్రాబ్ చేయకండి. నన్ను ఊరికే- ఏదైనా సరే మాట్లాడండి అన్న, ఇట్లా చేయకండి. ఏడికి లేదన్న, ఏడికి రాడు. ఏదైనా ఉన్నా కూర్చొని మాట్లాడినా కొంచెం టైం ఇవ్వండి. నేనే ఏదైనా జాబ్ చేసుకుని మీ పైసలు మీకు ఇచ్చేస్తాను. మీరు జాబ్ చేసుకోండి. చేసుకుంటా. ఇప్పుడు రేపు పిల్లలు అంటారు, దాని తర్వాత మీ చుట్టుముట్టునే తిరుగుతుంటాయి ఇట్లా బా 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 అనుకుంటా. అంత దూరం నాకు ఎందుకు పోతున్నావు అన్నా నువ్వు? తిరుగుతారే. తిరగకన్నా. అరే నడువు, ఏమంది సామాన్లు ఏమన్నా అన్నా, ఏమంటారు? ఎందుకన్నా అన్నా? అరే. ఒక నిమిషం ఆగన్నా. అన్నా, ఒక అరే. నిమిషం ఆగన్నా. అన్న అన్న ఇంట్లో లోపలికి రాకన్నా, ఏదైనా ఇక్కడ ఉండి మాట్లాడండి. కూర్చోండి అరే, మరి. టీ పెట్టుకో. అన్నా, ప్లీజ్. అరే కూర్చోనా చెప్పిన ప్లీజ్, ప్లీజ్. నువ్వు అరే, టీ పెట్టుకో. అన్నా, ప్లీజ్ నువ్వు వద్దు, అన్నా. వద్దు. ఇగో అన్నా, ప్లీజ్ మీకు దండం అన్నా, పెడతాను. ఏ వద్దు బ్రో. ఎందుకు పంపిస్తానన్నా? అరే అన్నా, అరే అన్న అన్న. ఏయ్ ఇక్కడ రానా? అరే, ఏంది ఒరుడేంది? మరి ఏంటన్నా? ఆ ఒరుడేంది? అట్లా గుంజుకొని వెళ్ళిపోతారా? అన్నా, ఒక నిమిషం మీకు తెలియదన్నా. ఒక నిమిషం ఆగన్నా. ఏంది అమ్మా? నీ వల్లనే సైని. ఒక నిమిషం ఇక్కడ. బ్రో ఈ ఒరుడు గిరుడు నాకు నడవదు, ఇప్పుడు ఎప్పుడు కింది కట్టుకున్నా. రాడన్నా. ఏదైనా సరే ఇక్కడ కూర్చొని మాట్లాడి ఏదైనా అయిపోతే ఇట్లా మీరు 10 మందిని తీసుకొని వచ్చి ఇంట్లో షో చేస్తా అంటే ఇట్లా కాదన్నా. బ్రో ఇవన్నీ సెట్ కావు, ఈ ఒరుడు గిరుడు పని చేయమని. వస్తావా కిందికి రా. లేకపోతే పొరలను ఇప్పుడు పంపిస్తా. ఇప్పుడు ఫోన్ చేసి ఎత్తేస్తుంది. అన్నా, ఒక నిమిషం ఆగన్నా. అన్న లోపలికి మరే అన్న లోపలికి పోకండి, ఈడ కూర్చొని మాట్లాడాలి. ఏంటనే బాబు, పైసలు ఇచ్చి మీది కలర్ బాబు వేయించుకుంటున్నాము. ఏమ్మా? నేను అందుకే చెప్పినా నీకు అదే తినము అనా. దొంగతండాలు అన్ని పెడుతురా నా వద్దానా అంటే నువ్వేమో ముంగడవాడి ఇస్తున్నావు. దొంగలన్నా దొంగతండాలు అంటున్నా నేను. బ్రో నాకు కింది రాడు అన్న, రాడన్నా. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మనకు అర్థమైతలేదు. నేనెందుకు మాట్లాడుతున్నా అంటే నా హస్బెండ్ అన్నా, నేను మాట్లాడతా. మీరు ఇంటి దగ్గరికి వచ్చి ఇట్లా షో చేస్తే మాట్లాడొద్దా? తెలియదన్నా. నేను తెలియదు అన్నప్పుడు లోపల కూర్చోబెట్టు. షోగి అన్నది. ఎందుకు కూర్చుంటా అన్న? ఇట్లా వచ్చి మీరు
కూర్చోవాలా? మేము నార్మల్ అనే మాట్లాడడం, అడుగు ఆయన షో చేసుకుండు, మేము షో ఫోన్ ఎందుకు లేపుతలేడు? అదే అన్న ఇప్పుడు తెలిసిందా, ఇప్పుడన్నా లేపుతా, నంబర్ తీసుకో అన్న, నాకు ఇయ్యి, నేను లేపుతా, నేను లేపుతా. మీరు మీ పైసలు మీకు ఏదైతే డేట్ చెప్తున్నా డేట్ కి మీ పైసలు మీకు ఇచ్చేస్తా. ఇప్పుడు ఇయ్యలేనన్న, నేను ఇయ్యలేను. ఇయ్యలేవు కదా, మేము సామాన్లు తీసుకుంటాం, పైసలు ఇచ్చి సామాన్లు తీసుకుంటాం. సామాన్లు ఎందుకు తీసుకుంటారన్న మీరు? ఇంట్లో అది ఉన్నాయి కదా బ్రో, టీవీ ఉంది, లోపల అన్ని అలా ఉన్నాయి. ఐదు సరిపోతుంది కదా, నువ్వు ఏం మాట్లాడే అవసరం లేదు. ఫోన్ ఉంది, ఫోన్ 50,000, నేను ఎందుకు టీవీ 30,000, ఇంకోటి తీసుకుంటాం అయిపోతుంది. ఇంట్లో నువ్వు తిండికి చూడు. లేవా? తిండికి లేనప్పుడు నువ్వు ఏం లేవా? చూసుకోవాలా మళ్ళా? తిండికి లేవా? ఈ ఎమోషనల్ డైలాగ్ కొట్టాను. ఆ రోజు వాళ్ళకి అట్లనే అనిపిస్తుంది. నువ్వు తీసుకున్నావు కదా, అందరు ఇట్లనే అంటారు. ఇట్లా పైసలు ఆడికే నీడికే తీసుకో, ఇంటి దగ్గరికి వస్తారు ఇట్లనే, అరే అన్న ఇదిగో, ఇదిగో, అన్న ఇట్లా చేతులు ఆ రోజు పెట్టుకున్నాను. వచ్చేమో అన్న పని చేసుకొని కారు కావాలన్నా కారు ఇదే ఎందుకు అని చెప్పి ఎందుకు పోతున్నామా? వస్తున్నా అన్న, చెప్పన్నా. ఏంటి వస్తున్నా? కొట్టుకుంటూ తీసుకుపోతారు. మనతోటి కాదు ఇవన్నీ. నా ఒక్క నిమిషం అన్న. సరే నువ్వు 2 నిమిషాల కిందికి రాలేదనుకో, మీదికే కిందికే బీర్ బాటిల్ ఎత్తేస్తాయి. ఇప్పుడే చెప్తున్నా. ఏంటి సార్ ఇవన్నీ దమ్కీలు ఇవన్నీ నాకు అర్థం దానికి కాదు. గింకి కాదు. ఆ, 2 మరి నిమిషాలు ఏంటిది? నువ్వు నాకు చూడు. పిచ్చి లేస్తుంది శాండీ. అంతా క్షేమమని ఆనందించే లోపే నీతో నాకు ఏందో నాకు అర్థం కాదు. ఎప్పుడు ఏదన్నా ఒకటి తెచ్చి పెడతావా? సరే సార్, అది ఎప్పుడో తీసుకున్న ఇష్యూ పైసలు అన్న వాళ్ళకి వేరే వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి చేసుకొని దీనికా రోజు ఎవరన్నా ఒకరు వస్తారు కొట్టాడతారు. సరే సారీ సార్, ఇచ్చేసాం పైసలు, వారానికి ఇచ్చేసాం. ఏం కావాలి అలా అలా ఇంట్లో నా ఇప్పుడు కిందికి ఏమేమో ఇస్తుంటారంట. ఇజ్జత్ తీస్తా ఎప్పుడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఇచ్చేసాం వారంలా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి శాండీ? సరే పోనీ, సారీ, ఇచ్చేసలే పైసలు. నీళ్ళు అవుతావా? లీలేదు లేదు ఇంకా. బ్రో, చెప్పినా అన్న ఇస్తానని, చెప్పినా అన్న వారంలో ఇస్తాను మొన్న కూడా వారం అన్నావు బ్రో. అని వస్తుందన్న. మేము కూడా ఏడవాలి, అయిపో కూర్చొని ఏడుస్తాను నేను కూడా, నాకు కూడా పైసలు కావాలి. ఇస్తామన్నా ఎందుకు ఇట్లా? ఎందుకు ఇట్లా అంటే నువ్వు ఏడవనంటే ఒక మాట చెప్తామ్మా. ఏంటన్నా ఇంకా చెప్పేది? నన్ను చంపేస్తారంట. పోసాని మరి చచ్చిపోతా. ఏదో తేడాగా ఉందేంటి. ఇగో సిస్టర్, ఒక్కసారి ఏ చూడు, ఈ శాండీ నా ఫ్రెండే. వద్దన్నా ఏం చెప్పకన్నా. ఇగో ఈయన ఇట్లా ఇట్లానే అరే చేస్తావు నేను- శాండీ. అన్ని ఇవే ఉంటాయి నీకు. అరే చూడు. వద్దన్నా చెప్పక ఇంకా. అరే తీసుకొని వెళ్తారా? ఇగో పో, ఇక చచ్చిపో, నేను కూడా ఊరేసుకొని చచ్చిపోతా పో. అరే నేను చెప్పేది నడు, నువ్వు, నడు, నేను శాండీ చెప్పేది నడు. నువ్వు. ఇగో ఇది చూడు, ఇది ఒక చిన్న ప్రాంక్ వీడియో. నాకు పైసలు ఇచ్చేది లేదు, నాకే ఇంకా రిటర్న్. చెప్తే వింటున్నావా? అరే ఇక్కడ ఇంటలేను, ఇదంతా ఒక చిన్న ప్రాంక్ వీడియో. మనోడు పైసలు ఏమి ఇచ్చేది లేదు. ప్రాంక్ ఆయనతోనే మాట్లాడుకో, ఆయననే చేయించాడు. అన్న నన్ను పడుకోని కదా. తప్పైంటే క్షమించు. ఏం చెప్ అట్లా కాదు బ్రో, మామూలు అట్లా కాదు. ఇంకా ఇది చూస్తున్నావు, ఇంకా వేరే సరే, టీచర్ అట్లా కాదు బ్రో, నువ్వు బతకలేవు ఈమెతోని. అట్లానే ఉన్నా, బంగారం అన్నా కొట్లాడినా సరే నాకే కదా. భరించవే నా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం.